కోటీశ్వరుడు. కంచిలో ఒక వైద్యుడుండేవాడు. అతను వర్తకం చేసి అంతులేని డబ్బు సంపాదించి కోట్లు గడించి నవకుబేరుడనే పేరు పొందాడు. అతనికి అనేక మంది కొడుకులు, కూతుళ్ళు కలిగారు. అతను కొడుకులకు, కూతుళ్లకు పెళ్లిళ్ళు చేసి కూతుళ్ళ భర్తలను కూడా తన వద్దనే ఉంచుకొని వాళ్లకు కూడా పనులు కల్పించి తన వర్తక వ్యాపారాలను ఇంకా పెంచుకున్నాడు. కాలక్రమేణా అతని బంధుకోటి పెరిగి అతని ఇల్లు ఒక దివాణంగా మారిపోయింది. బంధువుల మధ్య అతను అత్యంత వైభవంగా జీవిస్తూ రాజయోగం అనుభవిస్తున్నాడు. అయితే నవకుబేరుడు తన ఇల్లు దాటితే పరమలోభి. అతను దాన ధర్మాల కింద గాని, తీర్థయాత్రలకని గాని, దేవుడి పేరు చెప్పి గాని ఏనాడు చిల్లిగవ్వ ఖర్చు పెట్టి ఎరగడు. ఇలా ఉండగా ఒకనాడు నవకుబేరునింటి ముందు ఒక బైరాగి వచ్చి నిలబడి తనకా పూట భోజనం పెట్టమన్నాడు. పోరా దొంగ వెధవ, నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు అని నవకుబేరుడు చీదరించుకున్నాడు. నేను దొంగనైతే బిచ్చమెత్తుకునే కర్మేమిటి అన్నాడు బైరాగి. ఇద్దరికి కొంతసేపు వాదన జరిగిన మీదట ఆ బైరాగి వాడు తన కాలం వృధా చేస్తున్నాడని కోపం వచ్చి నవకుబేరుడు అతన్ని తన నౌకర్ల చేత బయటికి గెంటించాడు. బయటికి గెంటించిన ఆ బైరాగి స్వయం పాకం ఇస్తే గాని వెళ్ళనని భీష్మించుకొని సాయంకాలం దాకా ఇంటికెదురుగా కూర్చున్నాడు. నువ్వెక్కడే చచ్చినప్పటికీ నేను స్వయం పాకం ఇవ్వను. ఎంతకాలం కూర్చుంటావో కూర్చో అన్నాడు నవకుబేరుడు. ఆ బైరాగి 3 పగళ్ళు 3 రాత్రుళ్ళు వీధివాకలకెదురుగా అలాగే కూర్చున్నాడు. ఆ బైరాగి శపిస్తాడేమోనని ఆప్తులు నవకుబేరుడితో అన్నారు. కానీ అతను భయపడలేదు. వీధి తలుపు మూయించి మరొక దారిన రాకపోకలు ఏర్పాటు చేయించుకున్నాడు. కొన్ని రోజుల అవతల చూస్తే బైరాగి ఎటో వెళ్ళిపోయాడు. తానొక ఘన విజయం సాధించినట్టు నవకుబేరుడు సంతోషించాడు. కానీ వీధివాకలు తెరిచిన మర్నాడే మళ్ళీ బైరాగి ప్రత్యక్షమయ్యాడు. ఈ బైరాగి నన్ను శనిలాగా పట్టాడే, మళ్ళీ ఎందుకు వచ్చాడో కనుక్కురా అని నవకుబేరుడు ఒక మనిషిని పంపాడు. నేను నిన్నేమీ యాచించడానికి రాలేదు, నీతో కొంచెం మాట్లాడాలి అని బైరాగి నవకుబేరుడికి కబురు చేశాడు. 6 నెలల దాకా తనకు తీరదని నవకుబేరుడు జవాబు పంపాడు. బైరాగి వెళ్ళిపోయి సరిగ్గా 6 నెలలకు మళ్ళీ వచ్చాడు. నవకుబేరుడు మళ్ళీ కొన్ని వాయిదాలు వేశాడు. బైరాగి ఎంతో ఓపుగ్గా వాయిదా నాటికి వస్తూ వచ్చాడు. ఇలా ఏడాది గడిచింది. ఆ బైరాగి చెప్పింది తాను వినక తప్పదనుకొని చివరకు నవకుబేరుడు అతన్ని పిలిపించాడు. ఏడాది నుంచి చూస్తున్నాను, నువ్వు మాయ చేత కప్పబడి నీ భార్యాపుత్రులను బంధువులను నమ్ముకొని గుడ్డివాడివైపోయావు. కళ్ళు తెరిచి నిజం తెలుసుకో అన్నాడు బైరాగి. అయిన వాళ్ళందరినీ వదులుకోమని చెప్పటానికేనా ఇంతకాలము నా చుట్టూ తిరిగావు అని నవకుబేరుడు అడిగాడు. వీళ్లలో నీకు నిజంగా అయినవాడు ఒక్కడూ లేడు. నువ్వు సంపాదించి పెట్టినంతకాలము వీళ్ళు నీకు బ్రహ్మరథం పడతారు. ఆ తర్వాత నిన్ను జీవోత్సవంగా చేస్తారు. కావలిస్తే ఈ మాట రుజువు చేస్తాను అన్నాడు బైరాగి. అందుకు వైశ్యుడు కూడా ఒప్పుకున్నాక బైరాగి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఒకనాటి రాత్రి నవకుబేరుడు తనకేదో రోగం సంప్రాప్తమైనట్టు నటించాడు. ఆయన తన భార్యతో, నాకు చావు దగ్గర పడింది. ఇన్నాళ్ళు బతికాను కానీ ఒక పుణ్యకార్యం చెయ్యటానికి కూడా నాకు వ్యవధి చిక్కలేదు. ఈ చావు ఇంకొక ఏడాది ఆగి వస్తే ఎంతో బాగుండేది అంటూ ఉన్నపాలంగా బిర్ర బిగుసుకుపోయాడు. నవకుబేరుడి భార్య కంగారు పడి వైద్యుని పిలిపించింది. వైద్యుడు వచ్చి పరీక్ష చేసి రోగం అంతుచెక్కక తాను చేసేది లేదని చెప్పి వెళ్ళిపోయాడు. నవకుబేరుడు బైరాగి చెప్పిన విధంగా ఊపిరి బిగబట్టి ప్రాణం పోయినట్టు నటించాడు. అతని మీద పడి తింటున్న వాళ్ళు దాదాపు 200 మంది ఉన్నారు. వాళ్ళంతా నవకుబేరుడు చుట్టూ చేరి శోకాలు పెట్టసాగారు. కొందరు శ్మశాన వైరాగ్యం చెప్పి ఎంతవారికి చావు తప్పదన్నారు. సరిగ్గా అదే సమయానికి బైరాగి ఒక లోటాతో పాలు తీసుకొని అక్కడికి వచ్చి అందరినీ ఊరుకోమని సైగ చేసి, ఈ చచ్చిపోయిన మనిషిని బతికించుకోవాలని మీలో ఎవరికైనా కోరిక ఉన్నట్టయితే చెప్పండి, ఇదిగో సిద్ధౌషధం అన్నాడు. నవకుబేరుడి భార్య మొదలైన వాళ్ళు ఆ బైరాగి కాళ్ళ మీద పడి, బాబు రక్షించండి, మీరేం కోరితే అది ఇస్తాం, ఆయనకు ఆ ఔషధం ఇచ్చి బతికించండి అని ప్రాధేయపడ్డారు. దానికి ఆ బైరాగి, వెర్రివాళ్ళారా, ఎంత సిద్ధౌషధమైనా ఆయువు మూడిన వారికి ఆయురార్థం ఇవ్వగలదా? ఈ ఔషధం మీలో ఎవరైనా తాగినట్లయితే వారు వెంటనే చనిపోతారు.
వారి ఆయుస్సుతో ఈ చనిపోయిన మనిషి కొంతకాలం బతుకుతాడు. ఇతనికి తమ ఆయువు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి ఈ ఔషధం తీసుకొని తాగేయండి, అతను బతికితాడు అన్నాడు. ఎవరూ పలకలేదు. కొంతసేపు చూసి బైరాగి, ఎవరు ఈ మనిషి కోసం చావరా అని అడిగాడు. జవాబు లేదు. అయ్యో, ఈ మనిషి తన జీవితమంతా వీళ్ళందరినీ సుఖపెట్టడానికి దారపోసి పరలోకంలో సుఖపడడానికి ఒక పుణ్యకార్యమైనా చెయ్యకుండా చనిపోయాడే. ఒక్కరైనా అతని కోసం తమ ప్రాణాలనివ్వకుండా ఉన్నారే అన్నాడు బైరాగి. స్వామి కళ్ళు తెరుచుకున్నాయి అంటూ నవకుబేరుడు లేచి కూర్చున్నాడు. అందరూ నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత నవకుబేరుడు పనికి మాలిన తన బంధువులందరినీ వెళ్ళగొట్టి తనకు గల అంతులేని సంపదను దాన ధర్మాలకు వినియోగిస్తూ వర్తకమంతా కొడుకుల పరం చేసి పవిత్రమైన జీవితం గడిపాడు. దురాశ. ఒక గ్రామంలో అమిత దురాశపరుడు దుష్టుడు అయిన భూస్వామి ఉండేవాడు. ఒక సంవత్సరం అతను 40 ఎకరాల మామిడి తోట వేశాడు. మొక్కలకు నీళ్లు పోయటానికి, తోటకు కాపలా కాయటానికి మనిషిని పెట్టుకోదలిచి భూస్వామి రంగయ్య అనే పేదవాణ్ణి పిలిచి, చూడు రంగయ్య, మామిడి మొక్కలు కాపుకు వచ్చేదాకా నీళ్లు పోస్తూ కాపలా కాస్తూ ఉండినట్లయితే అవి కాపుకు రాగానే నీకో 4 ఎకరాలు ఇస్తానన్నాడు. రంగయ్య సరేనన్నాడు. అతను ఆ తోటలోనే చిన్న ఇల్లు వేసుకొని మొక్కలకు నీళ్లు పోస్తూ తోటకు కాపలా కాస్తూ 4 ఏళ్లు గడిపాడు. 4వ ఏట తోట కాపుకు వచ్చింది. రంగయ్య భూస్వామితో తోట కాపుకు వచ్చింది, వచ్చి చూసుకోండి అన్నాడు. భూస్వామి తనకున్న భూముల్లో ఎందుకు పనికిరాని బంజరు 4 ఎకరాలు చూపించి, ఇదే నేను నీకు ఇవ్వదలిచిన భూమి, దీన్ని సాగు చేసుకో అన్నాడు. రంగయ్య భూస్వామితో 4 ఎకరాల మామిడి తోట ఇస్తానని ఇలా మోసం చేయటం ధర్మం కాదు అన్న మాట ప్రకారం మామిడి తోట ఇప్పించండి అన్నాడు. భూస్వామి రంగయ్యతో, నేను నీకు 4 ఎకరాలు ఇస్తానన్నాను గాని 4 ఎకరాల మామిడి తోట ఇస్తాననలేదు. అదీగాక తోట అంతా కాపుకు రాలేదు, కావలిస్తే చూడు అంటూ పోతా పిందే లేని 2 గొడ్డు చెట్లను చూపించాడు. చేసేది లేక రంగయ్య భూస్వామి చేసిన మోసానికి విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు. జరిగిందంతా విని రంగయ్య కొడుకు మండిపడ్డాడు. అతను భూస్వామికి తగిన గుణపాఠం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు. కొద్ది రోజులు గడవనిచ్చి ఆ కుర్రవాడు తానొక సన్యాసి వేషం వేసుకొని తన స్నేహితులిద్దరికి శిష్యుల వేషాలు వేసి తాను వెళ్ళి ఊరు బయట మర్రి చెట్టు కింద కూర్చొని తన స్నేహితులిద్దరిని ఊళ్ళోకి పంపాడు. వాళ్ళిద్దరూ ఊళ్ళో జనం మధ్య తిరుగుతూ తమ గురువుగారు గొప్ప శక్తులు కలవాడని, కాశీకి వెళుతూ ఊరు బయట మర్రి చెట్టు కింద మకాం చేసి ఉన్నారని, కోరిన వారు వెళ్ళి వారి దర్శనం చేసుకొని లాభం పొందవచ్చునని ప్రచారం చేశారు. ఆ ప్రచారం విని చాలామంది గ్రామస్తులు పాలు పళ్ళు పట్టుకొని ఆ సన్యాసి వద్దకు వెళ్ళారు. వారంతా తానెరిగిన వారే కావటం చేత రంగయ్య కొడుకు తాను దివ్య దృష్టితో తెలుసుకున్నవాడిలాగా నటిస్తూ వారి కష్టసుఖాలన్నీ మాట్లాడాడు. ఇందువల్ల సన్యాసి మీద అందరికీ అంతులేని గురి కుదిరింది. ఆ రోజు సాయంత్రం శిష్యులు మళ్ళీ గ్రామానికి వెళ్ళి తమ గురువుగారు భూమిలో ఉండే నిధి నిక్షేపాల జాడలు చెప్పగలరని ప్రచారం చేశారు. ఈ ప్రసారం భూస్వామి చెవున పడింది. భూస్వామి ఆ రాత్రి బాగా చీకటి పడినాక పాలు పళ్ళు ఇతర కానుకలు తీసుకొని ఎవరూ లేని సమయం చూసి మర్రి చెట్టు వద్దకు వెళ్ళి సన్యాసి దర్శనం చేసుకొని అతని కాలుపైన పడి, నాకు నిధులున్న చోట ఒక్కటైనా చూపించండి, వాటిని పూర్తిగా పుణ్యకార్యాలకే వెచ్చిస్తాను అని వేడుకున్నాడు. భూస్వామి చేత మళ్ళీ మళ్ళీ అడిగించుకొని సన్యాసి బలవంతాన ఒప్పుకున్నట్టు నటించి భూస్వామిని వెంట పెట్టుకొని పొలాల మీదగా బయలుదేరాడు. వాళ్ళు రంగయ్యకు భూస్వామి ఇచ్చిన బంజర భూమిని చేరగానే సన్యాసి ఒక చోట పెద్ద గిరిగేసి అక్కడ నిలువు లోతు తవ్వితే అంతులేని బంగారం దొరుకుతుందని అతనికి చెప్పాడు. ఆ సన్యాసి భూస్వామితో, నేను తెల్లవారుతూనే కాశీకి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఇటుగా వచ్చే లోపుగా ఆ నిధితో ఒక శివాలయం కట్టించాలి అని చెప్పి భూస్వామిని పంపేసి తన శిష్యులతో సహా అప్పుడే వెళ్ళిపోయాడు. భూస్వామి తెల్లవారగానే రంగయ్యను పిలిపించి, రంగయ్య, నేను నీకిచ్చిన బంజరు 4 ఎకరాలు నాకు తిరిగి ఇచ్చేయి. నువ్వు పెద్దవాడివి, ఆ బంజరు సాగు చెయ్యలేవు. నువ్వు అడిగినట్టు నీకు 4 ఎకరాల మామిడి తోట ఇస్తాను, తీసుకో అన్నాడు. రంగయ్య తల అడ్డంగా తిప్పి, వద్దులేండి, నాకు ఆ బంజరు భూమి ఉండనియ్యండి. మీరు 40 ఎకరాల మామిడి తోట ఇచ్చినా నాకు వద్దు, దాన్ని మీరే ఉంచుకోండి అన్నాడు. భూస్వామి మదన పడిపోతూ రంగయ్యతో,
బేరానికి దిగి 10 ఎకరాల మామిడి తోట ఇస్తానన్నాడు. తర్వాత దాన్ని 20 ఎకరాలు చేశాడు. చివరకు రంగయ్య ఆ బంజరు పొలం వదులుకుంటే 40 ఎకరాల మామిడి తోట ఇస్తానన్నాడు. అప్పుడు రంగయ్య దిగివచ్చి మామిడి తోట అంతా తన పేర రాయించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. భూస్వామి బంగారం గురించి కళ్ళకంటూ సన్యాసి గిరిగేసిన చోట తవ్వించడం ఆరంభించాడు. ఎంత లోతు తవ్వినా అక్కడ బంగారం ఏమీ దొరకలేదు. అప్పుడు భూస్వామి తాను మోసపోయానని తెలుసుకున్నాడు.